భారతదేశంలో వ్యవసాయం పండించి దాని మీద ఆధారపడి జీవించే రైతులు రైతే రాజు అనే మాట గజ్వేల్ నియోజకవర్గంలో మాటకే పరిమితం అవుతోందని త్రిబుల్ ఆర్ నిర్మాణం వల్ల గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 4750 ఎకరాల భూముల్ని కోల్పోతున్నామని బాధితులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజు రహదారి వద్ద ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై మోకాలపై బైఠాయించి సాష్టాంగ నమస్కారం చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల పేరిట ఔటర్ రింగ్ రోడ్డు పేరిట రైతుల భూములు ప్రభుత్వం గుంజుకుందని, ఉన్న కొద్దిపాటి భూముల్ని కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పేరిట ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తుందని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మా భూములు మా భూములను లాక్కోవద్దు సార్. మరి మల్లన్న సాగర్ అని, మరి కొండపోచమ్మ సాగర్ అని, మరి భూములు, మరి గజ్వేల్ రింగ్ రోడ్డు, మరి కాళేశ్వరం నుంచి కాలువలు, మరి చిన్న కాలువలు, పెద్ద కాలువలు అని, మరి కొండపోచమ్మ సాగర్ అని, ఇట్లా కెనాల్ నుంచి మరి సొరంగాలు పెట్టి ఎన్నో ఎకరాల భూములు ఇటువరకే నష్టపోయినాం. కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో రైతులమందరము మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ధర్నా చేద్దామంటే మా పోలీస్ శాఖ సిఐ గారు 10 నిమిషాలు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఈ పూర్తనే చేసినాము. మా ఏ ప్రతిపక్ష నాయకుడు వచ్చి మా రైతు నాయకుడు ఆదుకునే పరిస్థితి లేదు. మరి అధికారం ఉన్నవారు మొరబెట్టుకున్నాము, కలెక్టర్ మొరబెట్టుకున్నాము. రేపు పొద్దుగల్లా మా భూములు పోతే ఇదివరకే ఏది ప్రాజెక్టుల పేరు మీద ఇదివరకే భూములు తీసుకున్నారు, రోడ్ల పేరు మీద ఇదివరకే భూములు తీసుకున్నారు. ఆల్రెడీ ఒక రెక్క కొట్టేసినాడు, ఇంకొక రెక్క కొట్టేస్తున్నారు. ఒక ఎకరం ఉంటే భూమి వాడు అప్పిస్తాడు, ఒక ఎకరం భూమి రైతుకు ఓ పడేలు అప్పిస్తాడు, ఓ ఫైనాన్స్ అప్పిస్తాడు. ఏమీ రాకపోతే బిచ్చం కూడా అయ్యాడు. ఇలా రోడ్డు మీద మా భార్య పిల్లలమంతా రోడ్డు మీద వాడి భార్య ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పురుగుల మంది తాగి సత్తాము. ప్రతి రాష్ట్రానికి, ప్రతి క్షేత్రానికి పోయే విధంగా ఇదివరకే గతంలో మల్లన్న సాగర్ కూడా ఇట్లానే ఊరు గ్రామస్తులకు హామీ ఇచ్చినారు. ఇంటికో ఉద్యోగమన్నారు, ఇంటికి ప్యాకేజీ పెంచుతామన్నారు. అట్లాగనే ఈ రైతులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే కోమటిరెడ్డి గారి కలవడం జరిగింది. ఉగాది రోజున మీ అలైన్మెంట్ ఖచ్చితంగా గజ్వేల్ మీకు ఇంత ముందు భూములు పోయినాయి, మళ్లీ మారుస్తామని చెప్పినారు. కానీ మరి మారవడం లేదు. గెజిట్ విడుదలైంది, కేంద్రం నుంచి దిగొచ్చింది. మరి పైనుంచి దేవుడు చెప్పిండా? ఏ ఆస్ట్రేలియాలో ఉంది, ఏ జపాన్ ఉంది, ఏ సింగపూర్ ఉంది. ఇన్ని కాలం రింగ్ రోడ్లు ఎవరికి అవసరము? ఏ రైతు ప్రయోజనాలకు అవసరము? మీ కాంట్రాక్టర్లు, మీ టెండర్లకు, మీ రాజకీయ లబ్ధి కోసము ఈ రైతును అణగదొక్కితే మా భూమి పెట్టేవాడికే భూములు చూపిస్తున్నారు. పురుగుల మందు తాగి సత్తాడు మీ పేర్ల మీద. గజ్వేల్ నియోజకవర్గంలో ఇంకెన్ని రైతు ఆత్మహత్యలు జరిగేటట్టు చూస్తారో ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా పెద్ద దృష్టితోని దీన్ని ఆలోచన చేసి మరి గజ్వేల్ నియోజకవర్గంలో రైతులు ఇదివరకే భూమి కోల్పోయినారు కాబట్టి వాళ్ళకి తగు న్యాయం చేయాలి, మరి భూమి ఇవ్వాలనే ఆలోచనతో మరి మీరు పెద్ద మనసుతోని మరి మేము మీడియా మిత్రులకు కానీ మరి పోలీసు శాఖ వారికి కానీ ధన్యవాదాలు చెప్పుకొని ఇది ధర్నా చేస్తున్నాము. మళ్ళీ ఇంకా రాబోయే రోజులలో కూడా పిల్లా జల్లా తల్లి ముసలోడు మా బర్రె కోడి కూడా వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఆ రోజు వరకు వస్తాయేమో మరి చూడమని మరొకసారి విన్నవించుకుంటున్నాము. మా కడుపు ఆవేదన మా పొట్ట మీద కొట్టొద్దని మరి ఏ ఉన్నతాధికారులను కానీ మీడియా మిత్రులు కానీ పోలీస్ శాఖ వారిని కానీ మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ అన్ని రాష్ట్రాల అన్ని వివిధ సంఘాల నాయకులను కానీ అందరినీ వేడుకుంటున్నాము. మీరే దేవుళ్ళు అవుతారు. మా భూమి పోకుండా చూస్తే మీరే మాకు తగు న్యాయం చేస్తే మీరే దేవుళ్ళు అవుతారని మేము భావించుకుంటున్నాము. మా పిల్లల కోసం, మా తల్లుల కోసం, మీకు మా రోడ్డు మీద పడితే చూడొద్దని మరి ఎంతో మనసుతో పెద్ద మనసుతో మా రైతులను ఆలోచన చేసి ఆదుకునే ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేదంటే పెద్ద ఎత్తున చివరికి మా పిల్ల చెల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడి ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా తీసుకొస్తే అట్లయినా సరే మేము భూమి మీద బతికేసుకుంటాము. ఇదివరకు భూములు ఇచ్చినాము గజ్వేల్ నియోజకవర్గంలో. అలా పచ్చిపోయి వస్తే చేస్తారా మరి న్యాయం చేస్తారా?
సిద్దిపేట జిల్లాల కొండపోచమ్మ మల్లన్న సాగర్ రిజర్వాయర్లు చేయబట్టి రైతులు బిచ్చగాళ్ళు అయ్యే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ మొత్తం రైతులకు అసలు ఏం ఉపాధి అవకాశాలు లేవు. రైతులు నడి బజార్లో నిలబడతా ఉన్నారు డైలీ ఉపాధి గురించి. కాబట్టి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ ఈ ట్రిపులర్ చేయబట్టి 4750 ఎకరాలు దాదాపు వ్యవసాయ భూములన్నీ ఈ ట్రిపులర్ చేయబట్టి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందామని కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఇంకా ఈ రోజు ఈ మంది సాగుతూ ఉన్నారు. రేపటి దినం ఇంకా భారీ ఎత్తున వ్యవసాయం పిల్ల చెల్లెలతో అందరం అన్న తమ్ములు మక్క చెల్లెలు అందరం కలిసి ఇక్కడ మొత్తం పెద్ద భారీ ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కెనాల్ కాలువ తీసుకొచ్చారు. కెనాల్ కాలువ వస్తే అందరం బతారు. కెనాల్ కాలువ ఏమనుకుంది ఆపదు అంటే అప్పుడు వచ్చాము. అప్పుడు భూమి తీసుకున్నారు. అదే ప్లేస్ నుండి అదే కెనాల్ నుండే ఇతరమైన ఎవరికి భూములు లేని వారి భూములే మళ్ళీ తీసుకోవడము ఇది అన్యాయము. ఇదొక టీఆర్ఎస్ ప్రభుత్వం తీసింది. అదే దాన్ని సమర్థించు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కార్ ఈ రైతులకు న్యాయం చేస్తుందా? ఈ పారిశ్రామిక రంగానికి 100 ఎకరాల భూములలో తీసుకోకుండా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల భూములను గుంజుకుంటుంది. పెద్దవారి భూములు ఎక్కడున్నాయో 100 ఎకరాలు 50 ఎకరాలు 200 ఎకరాలు వాళ్ళ భూమి దగ్గర కిలోమీటర్ రాకముందుకే రోడ్డు కాల్ చేస్తూ ఇది తీసుకుంటే న్యాయమా అన్యాయమా? మీరే పెద్ద మనసుతో రేవంత్ సర్కార్ దీన్ని తీవ్రంగా స్పందించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మా ఊర్లల్లో 5-10 మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుర్రు. వాళ్ళు మందులు దాగి చచ్చిపోతున్నారు. వాళ్ళకు రోజు ఒక న్యూస్ ఉంటే వాళ్ళకు గుండెపోట్లు వచ్చి చచ్చిపోతున్నారు. వాళ్ళని ఆదుకునేటోళ్ళు లేరు, పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ ఫ్యామిలీల బతుకులు ఆగమవుతున్నాయి. అందరూ రోడ్డు మీద పడి చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. తల్లిదండ్రులకు కానీ పిల్లల భవిష్యత్తులు కూడా ఆగమవుతున్నాయి. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ గారు మీరు కనీసం మా సైడ్ స్పందించి ఒక సైడ్ నిర్ణయం తీసుకొని మీకు మీ దగ్గర దాకా మా ఇన్ఫర్మేషన్ వస్తలేదంటే చెప్పండి. మేమే ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మా బాధలన్నీ విన్నవించుకుంటాం. మా బాధలు మీకు అర్థమైతేనన్నా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలు మీకు విన్నవించుకుంటాం. కొంచెం అర్థం చేసుకోండి. మేము ఇక్కడ బీద పరిస్థితులలో ఉన్నాం. మాకు పూటికి అదే భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. అదే వ్యవసాయం పంట పండితే కానీ మేము రోజు గడుస్తలేదు. మాకు ఆ పంట బతికేటోళ్ళం. మీరు ఇచ్చే 5-6 లక్షలతో మా బతుకులు ఆగమైపోతాయి. ఉన్న భూమి కూడా మాకు బతికేందుకు కూడా లేకుండా చేస్తారు. అసలు ఉన్నదే ఒక గంటెడు భూమి అంటే ఆ గంట భూమి కూడా గుంజుకుంటారు. ప్లీజ్ దయచేసి మేమందరం ఒకసారి అందరం మొక్కల మీద కూర్చోండి. మీకు దండాలు పెడుతున్నాం. మీరు గవర్నమెంట్ తరఫున మీకు 1000 నమస్కారాలు పెడుతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఇప్పటికైనా మమ్మల్ని కనికరించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కొంచెం గౌరవించండి. మాకు మా ఉన్న బాధలు అర్థం చేసుకోండి. మేము ఇప్పటికే చావు బతుకులలో బతుకుతున్నాము. మీరున్న భూమి పెంచుకున్నది ఏం పేరు చేయాలి? బతకలేదు. రోడ్ల మీద బతికేది అలవాటు లేవు. రోడ్ల మీద బతకలేదు. బతుకుతారు. ఇంకో పని చేసుకొని బతకాలంటే ఏ ఊరికి వెళ్ళి బతకలేదు. ఎకరన్నర అద్దెకరు ఉన్న భూములు లేవు. ఆ ఉన్నది పోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? రేపేమన్నా ఆపదోస్తే సంపదోస్తే బతికేందుకు ఇక సత్యగైతే ఉంది కానీ బతికేది అయితే లేదు. పోతుంది పుట్టమత పోతుంది అన్నాడు కదా. నటనానికి వెళ్ళి మొత్తం ఎకరాలు పోతే మొత్తం ఉన్న కాడికి పోయిన పరిస్థితులు ఏంది? కాలు రోగం వచ్చి 10 లక్షలు అయితే అప్పుడు గుంట అమ్ముకొని పానాన్ని పెట్టుకుంది వాళ్ళ. ఇప్పుడు ఉన్న